ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ప్రభువును వందనాలు చెల్లిస్తున్నాను. ఇదేనన్నా ప్రత్యేకించి అబ్రహామును గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అబ్రహాము ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఎట్లా నిలిచిన్నాడో, అబ్రహాములో ఉన్న ఒక మంచి ఔన్నత్యం కానీ ఆయనకున్న మంచి అలవాట్లు కానీ మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అబ్రహాము మొట్టమొదట దేవుడికి విధేయుడుగా ఉన్నాడు. అంటే ఆది కాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము మనలాగా అన్యుడే, బొమ్మలు అమ్ముకున్న వ్యక్తి. కానీ అబ్రహాముని పిలిచినప్పుడు 75 సంవత్సరాలు అబ్రహాముకి, 100 సంవత్సరాలు అబ్రహాము సంపూర్ణమైన ప్రభుతో నడిచి ఉన్నాడు. అబ్రహాముకి, అబ్రహమా నీ జనాంగాన్ని వదిలిపెట్టు, నీ బంధువులు వదిలిపెట్టు, నీ దేశాన్ని వదిలిపెట్టు, నిన్ను ఆస్వాదిస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ప్రేమించే వారిని ఆస్వాదిస్తాను, నేను దూషించే వారిని నేను శపిస్తాను అని దేవుడు ఎప్పుడైతే అబ్రహాముకి చెప్పాడో, అబ్రహాము యెహోవా చెప్పినట్టు చేసెను. అంటే యెహోవా చెప్పినట్టు వెళ్ళెను. అంటే అబ్రహాము దేవుడికి విధేయుడుగా మనకు కనపడుతున్నాడు. కనుక అబ్రహాములో ఉన్న ఇంకా అనేకమైన కొన్ని లక్షణాల గురించి మనం సమయాన్ని కొలది మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆది కాండములో 12వ అధ్యాయంలో అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని పిలిచిన పిలుపుకి తగినట్టుగా ఆయన నడుచుకున్నాడు. మంచిది. అయితే అబ్రహాం తన జీవితంలో 12వ అధ్యాయంలో ఒక కరువు ఎదురైద్ది. ఆ కరువు నుంచి దేవుడు ఆశ్చర్యంగా తప్పిస్తాడు. ఆ తర్వాత 13వ అధ్యాయంలో అబ్రహాము ఒక మంచి న్యాయవంతుడిగా మనకు కనపడతాడు. ఎందుకంటే అబ్రహామునితో పాటు లోతు కూడా మరి వారిద్దరు కలిసి ప్రయాణం చేశారు. దేవుడు వాళ్ళని బహుగా ఆస్వాదించాడు. ఎట్లా ఆస్వాదించాడంటే వాళ్ళిద్దరు కలిసి నివసించలేనంతగా వాళ్ళ సంపదను ఆస్వాదించాడు ఆ ప్రాంతంలో. అయితే అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, ప్రియమైన బిడ్డలారా, లోతు పని వాళ్లకును అబ్రహాం పని వాళ్ళకి కొంచెం జగడం ముట్టింది. అయితే అబ్రహాం అన్నాడు, అరే మనం బంధువులమి, వాళ్ళు తగాద పెట్టుకుంటే మనం తగాద పెట్టుకోకూడదు అని చెప్పి ఛాయిస్ మొదట అబ్రహాం లోతుకి ఇచ్చాడు. నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడం తట్టుకు వెళ్తా, నువ్వు ఎడం తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తా, ఛాయిస్ నీకు ఇచ్చా. అంటే అబ్రహాం ఒక న్యాయవంతుడుగా మనకు కనపడుతున్నాడు. 13వ అధ్యాయంలో, ఆది కాండం 13వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కాబట్టి అబ్రహాము న్యాయంగా మొట్టమొదటి ఛాయిస్ లోతుకి ఇచ్చాడు. లోతు మరి ఏం కోరుకున్నాడంటే సొదొగొమ పట్టణాన్ని కోరుకున్నాడు లోతు. ఎందుకంటే సొదొగొమ పట్టణం ఆ దేవుడు నాశనం చేయక మునుపు అది పచ్చగా ఏదోను తోటలాగే ఉందని అక్కడ రాయబడింది. అది కోరుకొని అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అబ్రహాము ఆ ఉండా కొండల మెటలతో అక్కడే నివసించాడు, వాగ్దానం చేశాడు. అక్కడి నుంచి దేవుడు అబ్రహాముని బహుగా ఆస్వాదించడం బిగించేశాడు. అయితే అబ్రహాములో ఉన్న ఒక లక్షణం ఏంటంటే దేవుడికి విధేయుడు, తర్వాత న్యాయముగా నడుచుకునే ఒక మంచి లక్షణం ఉంది అబ్రహాం. ఫస్ట్ ఛాయిస్ లోతుకే ఇచ్చాడు. కాబట్టి అబ్రహాములో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే అబ్రహాం మంచి ధైర్యవంతుడని వాక్యంలో రాయబడింది. ఎందుకంటే అబ్రహాము మరి ఆ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు సొదొగొమ పట్టణంలో రాజు మీదకి 5 రాజులు వచ్చి ఆ రాజుని బంధించి ఆ దేశంలో ఉన్న లోతు కుటుంబాన్ని కూడా బంధించి ఇంకా అనేకులు చెరపట్టి వాళ్ళ ఆస్తి దోచుకొని వెళ్ళిపోయారు. అయితే ఈ విషయం హెబ్రీడైన అబ్రహాముకి ఒక పనివాడు వచ్చి తెలియపరచడు, అయ్యా లోతుని తీసుకెళ్ళరయ్యా అన్నప్పుడు అబ్రహాము దగ్గర కత్తి పట్టుకున్న మరి వీరులు 318 మంది ఉన్నారు. ఈ 18 మంది మెమ్రోని ఒక సహోదరుడు ఉన్నాడు, వాళ్ళ దగ్గర కొంత సైన్యం ఉంది. ఆ తర్వాత వాళ్ళందరూ కలుపుకొని ఈ 5 రాజుల్ని మరి జయించడానికి మంచి ధైర్యవంతుడిగా అబ్రహాము దేవుడి మీద ఆధారపడి వెళ్ళాడు. ఆ రాత్రంతా నడిచి అబ్రహాము 5 రాజుల్ని జయించినాడు. ఒక్క పూచిక పుల్ల కూడా పోకుండా వాళ్ళు ఏదైతే పోగొట్టుకున్నారో మొత్తం సమస్తము కూడా అబ్రహాము మరి సమకూర్చి తీసుకొచ్చాడు. అయితే అబ్రహాము మనకి
మంచి యుద్ధము చేయగల ధైర్యవంతుడుగా మనకు కనపడుతున్నాడు. ఫస్ట్ దేవుడికి న్యాయవంతుడిగా కనపడుతున్నాడు, తర్వాత దేవుడికి విధేయుడిగా కనపడుతున్నాడు, తర్వాత ఆయన అబ్రహాము మంచి ధైర్యం, యుద్ధము చేయగల ధైర్యవంతుడిగా. 5 రాజుల సైన్యం ఎన్నో లక్షల మంది ఉండొచ్చు, కానీ అబ్రహాము దగ్గర ఉన్నది 318 మంది సున్నత కలిగిన వారు కనుక అలాంటి వారుతో మరి అబ్రహాము ధైర్యంతో యుద్ధం చేశాడు. దేవుడు అబ్రహాము పక్షం నుండి అబ్రహాముకి విజయం అనుకిచ్చాడు. అయితే అక్కడ అబ్రహాము ధైర్యము సాహసములు ప్రదర్శించిన తర్వాత అక్కడ అబ్రహాముకి ఒక మెల్కీసెదెకు అనే ఒక యాజకుడు ప్రత్యక్షమై ఇక్కడ అబ్రహాముకి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమనంటే, అప్పుడు అతన్ని ఆస్వాదించి ఆకాశమునకును మరి 18 వచనంలో 14గా వచ్చాం 18 వచనంలో, మరియు షాలేము రాజు అనే మెల్కీసెదెకు ఆహారము ద్రాక్షారసము తీసుకొని వచ్చి అతడు సర్వోన్నత దేవునికి యాజకుడు. అప్పుడు అతను ఆస్వాదించి ఆకాశమును భూమికి కర్తకు దేవుడు సర్వోన్నత దేవుడు అబ్రహామును ఆస్వాదించును గాక అని చెప్పాను. అయితే నీ శత్రువుని నీ చేతికి అప్పగించి సర్వోన్నతుకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పినప్పుడు అప్పుడు అతన్ని అన్నిటిలో 10వ భాగం ఇచ్చెను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు అబ్రహాముకి 10వ భాగం ఇచ్చినది 10వ భాగము అనే పద్ధతి వచ్చింది మోషే కాలంలో వచ్చింది, కానీ అబ్రహాము విషయంలో రాలేదు. అయితే దేవుడు జరగబోయే విషయాలన్నీ కూడా అబ్రహాము తన గర్భములు ఇంకా లేవిలి రాకమునిపే 10వ భాగం ఇచ్చినట్టుగా అక్కడ మనకు స్పష్టంగా తెలియబడుతుంది. అబ్రహాముకి మరి ఎవరికి 10వ భాగం ఇచ్చాడంటే షాలేము రాజుకి దేవాతి దేవుడికి మరి 10వ భాగం ఇచ్చాడు. మరి అబ్రహాముని దేవుడు ఆయన ఆస్వాదించాడు, బహుగా ఆస్వాదించాడు. కనుక 10వ భాగం అంటే మంచి ఔదార్యము కలిగిన వాడు. ఆయన తీసుకొచ్చిన కొల్లసొమ్ములో 10వ భాగం ఇచ్చాడు. అయితే అబ్రహాములో ఉన్న ఇంకొక మంచి లక్షణం ఏంటంటే, ప్రేమ దేవుడు బిడ్డలారా, అక్కడ సొదొర్గోము రాజు అంటాడంటే, అబ్రహామా మరి నువ్వు ఈ విధంగా కష్టపడి ధైర్య సాహసాలు చేసి వీళ్ళంతా కూడా సమకూర్చి తీసుకొచ్చావు కదా, మరి సంపద అంతా నువ్వు తీసుకొని ఆ జనాలు నాకు అప్పచెప్పినప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా నువ్వు చెయ్యెత్తి నేను అబ్రహామును పెద్దవాడిని చేశాను, ధనవంతుడు చేశాను ఆ మాట నాకు రాకుండా ఒక్క నూలు పొగ్గు కూడా నాకు వద్దు. ఇదిగో నాతో పాటు వచ్చారు కొంతమంది సహోదరులు, వాళ్ళకి ఏదైనా ఇవ్వదలుచుకుంటే నువ్వు అని చెప్పి అబ్రహాము మరి ఎంత పద్ధతిగా అక్కడ మాట్లాడంటే ఔదార్యము కలిగిన వాడుగాను న్యాయవంతుడిగాను మరి ఇచ్చిన దాన్ని తీసుకుని ఒక వ్యక్తిగా ఆయన అబ్రహాం ఉంటున్నా. ఎందుకంటే ఆయన మరి తెచ్చుకున్నాడు, మరి జయించి దాన్ని ఆశపడలా. మరి అబ్రహాము తన స్వస్థితి మీద ఆశపడ్డాడు. దేవుడు నన్ను ఆస్వాదిస్తాడు అంతమటుకే, కానీ నువ్వు ఇచ్చిన సొమ్ము నేను ఆశించి నేను తీసుకుంటే నా జీవితంలో మచ్చ ఉంటుంది. కనుక దేవుడు నామానికి మహిమ రాదని చెప్పి దేవుడు ఆశీర్వాదాలకి ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు. అట్లాగనే మెల్కీసెదెకు కూడా అబ్రహాముని బహుగా ఆస్వాదించాడు. అట్లా అబ్రహాము బహుగా ఆస్వాదించబడటం మనకు తెలుసు. అబ్రహామును ఎట్లా ఆస్వాదించాడు దేవుడు? వెండి బంగారములు గొప్ప పనివాళ్ళతో ఆస్వాదించాడు. కనుక అబ్రహాములో ఉన్న ఒక లక్షణాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదట దేవుడికి విధేయుడిగా ఉన్నాడు, తర్వాత న్యాయవంతుడిగా ఉన్నాడు, ఆ తర్వాత మరి ధర్మానుసారంగా నడిచే వ్యక్తిగా ఉన్నాడు, మంచి ఔదార్యం కలిగిన వ్యక్తిగా కూడా మనకి కనపడుతున్నాడు. ఇచ్చిన దాన్ని తీసుకునే ఒక తత్వం ఆయనలో లేదు. ఇంకా అబ్రహాం గురించి మనం తెలుసుకోవాలంటే మంచి విజ్ఞాపనపరుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 18వ అధ్యాయంలో అబ్రహామును గురించి రాయబడిందంటే, అబ్రహాంకి 3 వ్యక్తులుగా అబ్రహామును దర్శిస్తారు. దర్శించిన తర్వాత నిశ్చయంగా శారా మరి మగబిడ్డను కంటాడని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము శారా నవ్వునేలా అని కూడా ఆ సందర్భం ఉంటుంది. అయితే శారాతో సంభాషించిన తర్వాత అబ్రహాముతో సంభాషించిన తర్వాత అబ్రహాం వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు, చక్కగా భోంచేస్తారు. నిశ్చయంగా నేను మీదటికి వస్తాను, కంపగా సరిగా శారా బిడ్డను కనిద్దని ఒక వాగ్దానం వాళ్ళకి ఇస్తాడు. అయితే అబ్రహాంకి మరి దేవుడు ఏం చేస్తాడంటే, నేను చెయ్యబోయేది నా స్నేహితుడైన అబ్రహాముకి నేను దాస్తానా అని చెప్పి అబ్రహాముకి దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఎందుకంటే, అయ్యా అబ్రహాము, నేను ఇందు నిమిత్తం వచ్చాను. సొదొర్గోము పట్టణం పాపం బహు భయంకరంగా ఉంది. ఆడవాళ్ళకి ఆడవాళ్ళు, మగవాళ్ళకి మగవాళ్ళు భయంకరమైన నీచాతి మాలో ప్రవర్తిస్తున్నారు. దాని పాపం ఆకాశానికి కంటింది కాబట్టి దాన్ని నాశనం చేయడానికి నేను వచ్చాను. మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు, మరి అది చేశారో లేదో చూసేస్తానని చెప్పినప్పుడు ఇక్కడ అబ్రహాము సొదొర్గోము పట్టణం పేరు ఎప్పుడైతే దేవుడు ఎత్తాడు, అబ్రహాంకి ఏం గుర్తుకొచ్చిందంటే, అక్కడ సొదొర్గోము పట్టణంలో లోతు ఉన్నాడు. అక్కడ ఆయన ఒకడే నీతిమంతుడు.
ఆ లోతు మరి జ్ఞాపకుంచుకొని అబ్రహాం అంటాడు, ప్రభువా ఒక 50 మంది నీతిమంతులు ఉంటే అక్కడ మరి ఆ పట్టణాన్ని కాస్తావు కదా అయ్యా అంటే, 50 మంది ఉంటే కాస్తాను, ఒకవేళ 5గురు తగ్గితే ప్రభా 5గురు ఉన్నాక తక్కువైనా కాస్తాను, ప్రభా ఒకవేళ 40 మంది ఉంటే అట్లాగే నేను వదిలిపెడతాను, ఒకవేళ 30 మంది ఉంటే ప్రభా అట్లాగనే వదిలిపెడతాను. ఈ ప్రతి ప్రార్థన కూడా అబ్రహాం ఎంతగా తగ్గించుకుంటాడంటే, ప్రభా నేను దుమ్ముని ధూళిని మాట్లాడుతున్నానయ్యా, కొంచెం సహాయం చేయ ప్రభా అని ఎంతగానో తను తగ్గించుకొని 6 సార్లు విజ్ఞాపన చేస్తాడు అబ్రహాము. మరి ఎంత విజ్ఞాపన పరుడో మనం తెలుసుకోవాలా. 6 సార్లు విజ్ఞాపన చేసిన తర్వాత చివరికి ప్రభా ఒకవేళ 10 మంది ఉంటే అక్కడ ఆ 10 మందిని బట్టి నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అంటాడు. కానీ అక్కడ లోతు కుటుంబం తప్ప ఎవరు కూడా అక్కడ నీతిమంతులు లేరని మనకు బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి లోతు వాళ్ళ అక్రమ శాస్త్రాలు దినదినము బరాయిస్తూ ఆయన మనసు ఎంతో నొచ్చుకున్నట్టుగా 2 పేతురు 2:7-8 కూడా రాయబడింది. లోతు నీతిమంతుడైన లోతు అక్కడ సొదొమ పట్టణంలో ఎంతగానో బాధపడ్డాడు. వాళ్ళ అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, మగవాళ్ళతో వ్యభిచారం చేయటం, ఆడవాళ్ళు మరి నీచాతినీచంగా చేయటం, ఇవన్నీ కూడా లోతు బరాయిస్తూ అక్కడ జీవించాడు. అందుకని లోతును అబ్రహాము విజ్ఞాపనం బట్టి లోతు కుటుంబాన్ని దేవదూతలు చేయబట్టుకొని బయటికి తీసుకొచ్చి, మీరు వెనక్కి చూడకుండా వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉన్నంతసేపు మేము ఏమీ చేయలేము, ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి మేము వచ్చాం, కాబట్టి మీరు ఇక్కడ ఉన్నంతసేపు మేము ఏమీ చేయలేమని చెప్పి వెనక్కి చూడకుండా వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని చెయ్యి పట్టుకొని ఊరు బయటికి దాకా వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు 3-4 వెళుతున్న సమయంలో లోతు భార్య వెనక్కి తిరిగి చూడటంతో ఆమె ఉప్పు సంబంధం అయిపోయింది. దేవుడి బిడ్డలారా, ప్రభు మార్గంలో కూడా మనం కూడా వెనక్కి తిరిగితే లోకానుసారంగా జీవిస్తామని మనం తెలుసుకోవాలా. అయితే లోతు కుటుంబం అబ్రహాము విజ్ఞాపనం ప్రార్థన బట్టి లోతు కుటుంబం తప్పించబడింది. కనుక ఈ ప్రపంచమంతా ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నారంటే ఎవరో కొంతమంది నీతిమంతులు ప్రార్థన చేస్తున్నారు, నీతిమంతులు అనేవాళ్ళు భూమి మీద ఉన్నారని మనం తెలుసుకోవాలా. కనుక పాపులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, అక్రమంగా నడుచుకునే వారు కూడా ఉన్నారు. కాబట్టి అబ్రహాము మంచి విజ్ఞాపన సొదొమ పట్టణాల గురించి ఆయన విజ్ఞాపన చేశాడు. ఇతరుల గురించి చేసేది విజ్ఞాపన, తన గురించి చేసుకునేది ప్రార్థన. మంచి విజ్ఞాపన పరుడు అబ్రహాము అని మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. మొట్టమొదట దేవుడికి విధేయుడిగా ఉన్నాడు, తర్వాత న్యాయవంతుడిగా ఉన్నాడు, తర్వాత ఔదార్యము కలిగిన వాడుగా ఉన్నాడు, ఆ తర్వాత మంచి విజ్ఞాపన పరుడుగా మరి ఉన్నాడు. తర్వాత అబ్రహాము ఒక ప్రవక్త అని మనకు దైవవంతులు రాయబడిన ప్రియమైన బిడ్డలారా, అబ్రహాం ప్రవక్త. ఎందుకంటే అబ్రహాము తన జీవితంలో శారా 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత అబీమెలెకు రాజు తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టుకుంటాడు శారాను. అయితే అబీమెలెకు రాజుని దేవుడు దర్శిస్తాడు. ఎందుకంటే ప్రభా నీవు తీసుకొచ్చిన ఒక ఆమె ఒక అతనికి భార్య కాబట్టి ఆమె విషయంలో నువ్వు సచ్చినవాడు సుమి అని చెప్పి దేవుడు అబీమెలెకు రాజుతో కళ్ళ మాట్లాడిన తర్వాత అబీమెలెకు రాజు అంటాడు, ప్రభా ఇట్లా నీతిగల జనాన్ని హతం చేస్తావా? ఆమె నా అన్నని చెప్పింది, ఈయనేమో నా చెల్లిని చెప్పాడు, నేను యథార్థంగానే ఈ పని చేశాను కానీ నేను దురుద్దేశంతో చేయలేదు, ఆమె విషయంలో నేను ఏ పాపం చేయలేదు అంటే నాకు తెలుసు నువ్వు పాపం చేయలేదని, కానీ ఆమెని తన భర్తకి అప్పచెప్పు, లేకపోతే నీవు నీ కుటుంబము నాశనమైపోతారు. ఆయన ఒక ప్రవక్త అని చెప్పి అక్కడ రాయబడింది. ప్రియమైన దేవుడిలారా, చూడండి మనకి 20వ అధ్యాయంలో మరి అక్కడ రాయబడింది. అప్పుడు అబ్రహాము భార్యని శారాను గూర్చి ఈమె నా చెల్లెలని కనుక గెరారు రాజు అని అబీమెలెకు శారాను తీసుకెళ్లి అంతఃపురంలో పెట్టుకున్నాడు. ఆ రాత్రి దేవుడు స్వప్నమందు అబీమెలెకుతో వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న ఒక స్త్రీ పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తం నువ్వు సచ్చినవాడు సుమి అని చెప్పాను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా ఇట్టి నీతిగల జనములను హతము చేస్తువా అని ఆమె నా చెల్లెలిని నాతో చెప్పలేదా? మరి ఆయన కూడా నా మరి అన్నాన్ని చెప్పింది కదా అని చెప్పి అన్నప్పుడు, నా చేతులతో నేను ఆమె ఏ పాపము నేను ఏ దోషము చేయలేదని నేను యథార్థతో ఈ పని చేసినని చెప్పాను. అందుకు దేవుడు, అవును నువ్వు హృదయంతోనే దీన్ని చేస్తావని ఎరుగుదును, మరియు నువ్వు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించాను, అందుకే నిన్ను
ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఈ మాట తాను అభిషేకం చేసిన వారిని ఎవరు ముట్టకూడదని కీర్తనలో 105:14 రాయబడింది. అభిషేకం చేసి వీళ్ళిద్దరిని పంపించాడు దేవుడు, అబ్రహాముని శారాని. మరి శారమ్మ గారు ఎంతో సౌందర్యంగా ఉన్నారు, అంటే అభిషేకం అనేది ఆమెకు అంత సౌందర్యం అనుగ్రహించింది. వాళ్ళ నిరీక్షణ దాదాపు 10 సంవత్సరాలు బిడ్డ కోసం. అయితే దేవుడు చెప్పాడో నిర్ణయ కాలం ఇస్తానని చెప్పి ఈ లోపల ఎన్నో అవాంతరాలు, ఎంతోమంది ఆమెను ముట్టడానికి చూశాడు. మొట్టమొదట ఫరో రాజు ముట్టడానికి చూశాడు, కానీ దేవుడు ఒప్పుకోలా. కానీ అబీమెలెకు రాజు ముట్టడానికి చూశాడు, కానీ అక్కడ కూడా ఒప్పుకోలా. అందుకని చెప్తున్నాడు దేవుడు, ఆయన ఒక ప్రవక్త కాబట్టి ఇక్కడ రాయబడింది. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించు, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నువ్వు బ్రతుకుదు, నీవు ఆమె అప్పగించిన పక్షమందు నీవును నిశ్చయంగా చచ్చితువని మరి తెలుసుకోమని స్వప్న ముందు చెప్పాను. తెల్లవారినప్పుడు అబీమెలెకు రాజు ఏమి చేయాలో అర్థం కాల, అందరికీ భయం పుట్టింది. తన పని వాళ్ళందరినీ కూడా పిలిచి అబ్రహాముని పిలిచి అంటున్నాడు, నేనేం పాపం చేశానని నువ్వు నాకు ఇంత పాతకం చేసినావు అన్నప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా ఈ ప్రాంతంలో మనుషులు భయం లేదు, ఆమెను తీసుకెళ్ళి నన్ను చంపుతారని నేను భయపడ్డాను. ఈ భయం అనేది ప్రియమైన దేవుడులారా, వాళ్ళు మొదటి నుంచి కూడా 25 సంవత్సరాలు ఈ భయం అనేది వెంటాడింది వాళ్ళని ఈ విధంగా. అయితే వాస్తవానికి ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, నాకు చెల్లెలేదే, నేను భార్యగా చేసుకున్నాను అని చెప్పినప్పుడు అబీమెలెకు రాజు ఆయనకి ఇంకా అనేకమైన బహుమానాలు, అనేకమైన కానుకలు ఇచ్చి మరి ఆమెకి ఒక 1000 రూపాయలు ఇస్తాడు. అంటే ఆ దినాల్లో 1000 రూపాయలు అంటే మరి ఎంత గొప్ప అని మనం ఆలోచించాలి. అమ్మ, నువ్వు నా చెల్లెలు లాంటివి, నేను నీ పట్ల చేసిన పొరపాటుకి ఇది ప్రాయశ్చిత్తము అని చెప్పి 1000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు అబీమెలెకు రాజు, ఇదిగో నా దేశమందును ఎదుటున్నది, నీకు ఇష్టమైన స్థలమునకు కాపురం ఉండమను. మరియు అతడు శారాను చూసి, ఇదిగో నీ అన్న, నేను నీ చెయ్యి నీకు 1000 రూపాయలు ఇస్తున్నాను, ఇదిగో నీ ఎద్దన్న వారి అందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండేటకు దీన్ని పక్షాన ఇచ్చున్నాను, ఈ విషయంలో నీకు న్యాయం తీరినని చెప్పి అబ్రహాము అతని గురించి ప్రార్థన చేయగా అబీమెలెకును అతని భార్యను దాసీలను బాగు చేశాను. ఎందుకంటే అబ్రహాము భార్య నిమిత్తము అబీమెలెకు ఇంట్లో ప్రతి గర్భాన్ని దేవుడు మూసివేశాడు. అది మనం తెలుసుకోవాలి. నీతిమంతులు జోలికి వెళితే దేవుడు ఊరుకోడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అభిషేకం కలిగిన వారిని నీతిమంతులు కానీ మరి కొంతమంది తెలిసి తెలియక ఏవో అంటారు, అవి శాపాలుగా మారుతాయని మనం తెలుసుకోవాలి. శక్యమైతే మనం ప్రేమించడం నేర్చుకోవాలి, కానీ దూషించడం ఉండకూడదు. అబ్రహాము తన భార్యని అబీమెలెకు తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టుకున్నందుకు దేవుడు తన కుటుంబంలో ఉన్న అబీమెలెకు భార్య, దాసీలు, పిల్లకాయలు మొత్తం గర్భాలు మూసేసాడంట. ఒక శాపం అతను వెంటాడింది. తర్వాత నీతిమంతుడైన అబ్రహాము, ప్రవక్త అయిన అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు అతను మరలా వాళ్ళ బిడ్డల కంటానికి ద్వారాలు తెరిచినట్టుగా స్పష్టంగా రాయబడింది. అబ్రహాము భార్య అనే శారా నిమిత్తము ఆ అబీమెలెకు రాజులు తన భార్యను దాసీలందరినీ కూడా గర్భాలు మూసివేసినట్టుగా రాయబడింది. మరి ప్రేమైన దేవుడి బిడ్డ, మనం తెలుసుకోవాల్సింది అబ్రహాము మంచి ప్రార్థనాపరుడిగా మనం చూస్తున్నాం. తర్వాత అబ్రహాము ఇంకా ఒక ప్రవక్తగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అబ్రహాము ప్రవక్త, జరగబోయే విషయాలు చెప్పగలిగిన వ్యక్తి. కాబట్టి అబ్రహాములో ఉన్నగా ఇంకో ప్రత్యేకత మనం చూస్తుంటాం. మనం ఇప్పుడు కొన్ని 7 విషయాలు అబ్రహాం గురించి మనం ధ్యానం చేసాం. అబ్రహాం మొట్టమొదట దేవుడికి విధేయుడిగా ఉన్న వ్యక్తి. దేవుడు పిలుపునందుకొని ప్రపంచానికి ఆశీర్వాదాలుగా ఉండటానికి మరి పిలుచుకున్న వ్యక్తి. దేవుడికి విధేయత చూపించాడు. తర్వాత న్యాయవంతుడిగా ఉన్నాడు. తర్వాత ధైర్యవంతుడిగా ఉన్నాడు. తర్వాత ఔదార్యం గలవాడుగా ఉన్నాడు. తర్వాత మరి ఇచ్చిన దాన్ని తీసుకునే వ్యక్తిగా ఆయన ఉంటలా, ఇచ్చింది మరి నాకు వద్దంటాడు. ఆ తర్వాత మంచి విజ్ఞాపన పరుడుగా మనకున్నాడు. ఆ తర్వాత మనకి ప్రవక్తగా ఉన్నాడు అని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి అబ్రహాముని గురించి చివరిగా అంటే దేవుడి యందు భయభక్తులు కలిగే వ్యక్తిగా ఉన్నాడు. ప్రపంచానికి ఆశీర్వాదాలు తీసుకురావడానికి అబ్రహాం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాముకి చెప్పిన ప్రకారం నిర్ణయకాల ప్రకారం బిడ్డనిచ్చాడు.
తన జీవితంలో అన్నిటికంటే మిక్కుటముగా అబ్రహాము తన బిడ్డను ప్రేమిస్తున్నాడు. ఆ బిడ్డను ప్రేమిస్తున్న సమయంలో అబ్రహాము ఒకేసారి అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము అన్నప్పుడు, ఏంది ప్రభువును, నీవు ప్రేమిస్తున్న ఇస్సాకుని తీసుకొచ్చి ఆ మోయేరు పర్వతం మీద నాకు బలి అర్పించని దేవుడు చెప్పడంతో అబ్రహాము ఎంతో బాధపడ్డాడు. ప్రభా, లేక 25 సంవత్సరాలకు ఒక బిడ్డనిచ్చి అడుగుతున్నావా అని. ఈ విశ్వాసులకి ఈ విశ్వాస పరీక్షణ మనం బ్రతికినంతకాలం ఉంటుందని మనం తెలుసుకోవాలి. దాదాపు 25 సంవత్సరాల తర్వాత బిడ్డనిచ్చాడు. 15 సంవత్సరాలు బహుశా ఇస్సాకు ఉండి ఉండొచ్చు. 40 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు అబ్రహాముని పరీక్షిస్తున్నాడు. నా మాట వింటాడా లేకపోతే ఇస్సాకుని ఎక్కువ ప్రేమిస్తాడని. అయితే అబ్రహాము ఎవరితో చెప్పకుండా, తన భార్య కూడా చెప్పకుండా, పని వాళ్ళని వెంటబెట్టుకొని గాడిదికి గంతలు కట్టి మరి కట్టెలు నిప్పు కత్తి తీసుకొని కుమారుడు వెంటబెట్టుకొని బయలుదేరాడు. అయితే అక్కడ బయలుదేరిన సమయంలో అబ్రహాముని తన కుమారుడు అడుగుతాడు, తండ్రి తండ్రి అన్నప్పుడు, ఏ నాన్న అంటప్పుడు, కత్తి నిప్పులు కట్టె నుండి మరి బలర్పించడానికి గొర్రెపిల్ల లేదంటే దేవుడే చూసుకుంటాడయ్యా అని చెప్పి అన్నాడు. ఆ పని వాళ్ళకి కిందకి చెప్తాడు, మేము మొక్కుబడి తీసుకొని మరలా వస్తామని చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు పైకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ కట్టెలు పేర్చి, రాళ్ళు పేర్చి, కట్టెలు పేర్చి, కట్టెల మీద ఇస్సాకుని పండబెట్టి మరి కత్తి పైకి ఎత్తిన తర్వాత పరలోకం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పరలోకం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము అక్కడ 22వ అధ్యాయం 12వ వచనంలో, అబ్రహాము అప్పుడు ఆ చిన్నవాని మీద చేయవేయబాకు, మరి నీకొక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నువ్వు దేవుడికి భయపడే వ్యక్తిని ఇందువలన నేను ఎరుగున్నాను, దేవుడికి భయపడే వ్యక్తిని నేను తెలుసుకున్నాను అని చెప్పి అబ్రహాము గురించి ఒక మంచి సాక్ష్యం మనం చూస్తున్నాము. దేవుడికి భయపడే వ్యక్తి అంటే దేవుడు మాటకు విధేయత చూపించే వ్యక్తి. తన జీవితంలో లేక పుట్టిన తన కుమారుని ప్రేమించాడు. మరి ఆ ప్రేమను కూడా వదులుకొని దేవుడు మాటకు విధేయతగా మరి దేవుడికి భయపడే వ్యక్తిగా మనకి అబ్రహాము కనపడుతున్నాడు. కాబట్టి ఈ ప్రపంచానికి అబ్రహాము చేసిన త్యాగాన్ని బట్టి మనకి భూలోక సమస్త వంశములన్నీ కూడా ఆస్వాదించబడ్డాయని దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. ప్రేమైన దేవుడు, అప్పుడు అబ్రహాము కన్నులెత్తి పొదలో కొమ్ములు తగిలించుకున్న ఒక పొట్టేలును వెనక తట్టు కనపడిన. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేళ్ళు పట్టుకొని తన కుమారుడికి మారుగా ఆ పొట్టేల్ని దహన బలిగా అర్పించెను. అప్పుడు అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా కనపడిన పర్వతమని నేటి వరకు చెప్పబడుతుంది. యెహోవా దూత రెండోసారి మరి పరలోకం నుండి అబ్రహామును పిలిచి నీవు ఒక్కడే ఉన్న నీ కుమారుడును నాకు వెనుతిరగలేదు కనుక ఈ కార్యము చేసినందుకు నేను నిన్ను ఆస్వాదిస్తున్నాను. ఆకాశ నక్షత్రం వలె సముద్రం తీరవలె ఇసుక వలె నీ సంతానము నిశ్చయంగా విస్తరింపచేస్తాను. నీ సంతతి వారు తమ శత్రువులు గవినిని స్వాధీనపరుచుకుంటారు. ఇది దేవుడు ఈ ప్రపంచానికి అబ్రహాము తెచ్చిన ఆశీర్వాదం. ఎందుకంటే అక్కడ దేవుడు అంటాడు 17 వచనాలు, ఎందుకంటే 18 వచనాలు, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలో సమస్త వంశులను సమస్త జనులు నీ సంతానం మూలంగా ఆస్వాదించబడని నా తోడుని ప్రమాణం చేశాడు. అబ్రహాము దేవుడు మాట విధేయత, దేవుడికి భయపడే వ్యక్తి, దేవుడు వాగ్దానం నెరవేర్చాడు కనుకనే ఈ భూలోకంలో తన ప్రియమైన కుమారుణ్ణి అబ్రహాము దేవుడికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కనుకనే మనకి ఆశీర్వాదాలు. అందుకని అబ్రహాము తండ్రితో మనకు విశ్వాసులు తండ్రిగా పోల్చబడుతున్నాం. అందుకని దేవాతి దేవుడు తన ప్రియమైన కుమారుని మరి లోకానికి పంపించి మరి సర్వ మానవులకి ఆశీర్వాదకరంగా సకల ప్రతి మానవుడికి ప్రతి వంశములోనూ ప్రతి జనములోనూ ఆశీర్వాదకరంగా ఉండటానికి తన ప్రియమైన కుమారుని పంపించి ఆ శాపాన్ని కొట్టివేసి అబ్రహాము ఆశీర్వాదాలకి మనల్ని యోగ్యులుగా చేశాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సినది కనుక ఈ వచనం మనకి గలతీ 3:13 ఉంటుంది. మరి శాపను పాపమును యేసు ప్రభువు కొట్టివేసి అబ్రహాము ఆశీర్వాదాలకి మనల్ని యోగ్యులుగా చేశాడు. కనుక ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం అంటే మనమే, సమస్త భూలోక జనులంటే మనమే, సమస్త భూలోక వంశములంటే మనమే. అబ్రహాముకి 3 విధాల సంతానం ఉంది. మొట్టమొదట ఈదులు, మరి
ఇశ్రాయేలు సంతతి వారు, తర్వాత ఇష్మాయిలు సంతతి వారు, తర్వాత ప్రపంచంలో విశ్వాసులు అనేవారు అబ్రహాము సంతానం అనేవాళ్ళు మనకు ఉన్నామని తెలుసుకొని, మరి ఈ ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహించడానికి తన ప్రియమైన కుమారుని యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి శాపమును, పాపమును, దరిద్రతను కొట్టివేసి, రోగాలు, బాధలన్నీ కూడా మరి తీసివేసి సకల ఆశీర్వాదానికి కారణభూతున్న దేవుడు అబ్రహాము ఆశీర్వాదాలకి మనల్ని యోగ్యులుగాను వారసులుగా చేస్తున్నాడని మనం తెలుసుకోవాలి. కాబట్టి అబ్రహాములో ఉన్న ఒక ఔన్నత్యము మనం చూస్తున్నాం. అబ్రహాము దేవుడికి విధేయత చూపించిన వ్యక్తి. పిలుపునందుకొని సమస్తాన్ని విడిచిపెట్టి 75 సంవత్సరాలు అబ్రహాముని దేవుడు పిలిచాడు. తనకు కలిగిన కొంచెం చేత పట్టుకొని, తన భార్యను చేత పట్టుకొని, లోతుని చేత పట్టుకొని బయలుదేరాడు. బహుగా ఆస్వాదించాడు. అబ్రహాముని ఇంకా ఆస్వాదించాడు. అబ్రహాము న్యాయవంతుడిగా ఉన్నాడు. అబ్రహాము ధైర్యం కలిగిన వాడు. అబ్రహాము మంచి ప్రార్థనాపరుడుగా, మంచి విజ్ఞాపనపరుడుగా ఉన్నాడు. అబ్రహాము ఒక మంచి ప్రవక్తగా ఉన్నాడు. అబ్రహాము దేవుడికి భయపడే వ్యక్తిగా కూడా మనకి కనపడుతున్నాడు. అబ్రహాము మంచి ఔదార్యం కలిగిన వ్యక్తిగా కూడా మనకి కనపడుతున్నాడు. అబ్రహాము ఒక మంచి ప్రవక్త కూడా అని మనం వింటున్నాము. కాబట్టి అబ్రహాం గురించి కొన్ని మంచి మాటలు మనం నేర్చుకున్నాం. కాబట్టి అబ్రహాం వలె మంచిగా ప్రార్థనా జీవితం కలిగి, ధైర్యం కలిగి, మరి ఔదార్యం కలిగి, దేవుడికి ఇచ్చే విషయంలోనూ దేవుడు ఎక్కడ పోయినా అబ్రహాం మొట్టమొదటి చేసే పని ఏంటంటే బలిపీఠం కడతాడు, బలి అర్పిస్తాడు. మన జీవితంలో కూడా ఎక్కడ పోయినా ప్రార్థనా జీవితం కలిగి ఏ ప్రాంతాలు ఉన్నా సరే అబ్రహాము ఆశీర్వాదాలకి మనం యోగ్యులుగా, వారసులుగా మనల్ని చేసినాడని సంగతి తెలుసుకొని అబ్రహాము ఆశీర్వాదం అంతగా అబ్రహాము అన్ని విషయాల్లో ఆస్వాదించబడినట్టుగా 24:1 రాయబడింది. అన్ని విషయాల్లో ఆస్వాదించబడ్డాడు. కానీ అంతగా అబ్రహాము ఆస్వాదించబడ్డ కారణం ఏంటంటే అబ్రహాములో కొన్ని లక్షణాలు మనం చూసాం. మొట్టమొదటి దేవుడికి విధేయుడు, తర్వాత న్యాయవంతుడు, తర్వాత ఔదార్యం కలిగినోడు, దేవుడికి ఇచ్చే విషయములు, ఆ తర్వాత మంచి ప్రవక్త, మంచి దేవుడికి భయపడే వ్యక్తి. కాబట్టి ఇంకా ఎన్నో అబ్రహాం లక్షణాలు మనం ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ఉంటూ అబ్రహాము చూసి మనం కొన్ని నేర్చుకున్నాం. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉంటూ అబ్రహాము ఆశీర్వాదాలకి యోగ్యులుగా ఉంటూ ప్రభులో ముందు సాగిపోదాం. దేవుడు చిన్న వాక్యాన్ని ఆస్వాదించిన కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నిశ్చయంగా ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అబ్రహాము గురించి మేము విన్నాం తండ్రి. నైనా అబ్రహామునైనా నీ పిలుపుకునైనా అందుకొని నువ్వు నిశ్చయంగా ఆస్వాదిస్తా అని చెప్పి నేను ఆ పిలుపును విధేయత చూపించినాడు. యెహోవా చెప్పినట్టు అబ్రహాము చేసిన ప్రభావ అట్టి మనసు మేము కలిగి ఉండడానికి సహాయం చేతని. అబ్రహాము న్యాయవంతుడిగా ఉన్నాడు తండ్రి. అబ్రహాము ఔదార్యం కలిగిన వాడు ఉన్నాడు తండ్రి. అబ్రహాం మంచి ధైర్యవంతుడిగా ఉన్నాడు తండ్రి. 318 5 రాజులు జయించినాడు తండ్రి. అబ్రహాం మంచి ప్రవక్తగా ఉన్నాడు తండ్రి. ఆ అబ్రహాముకు తండ్రి మంచి నాయన దేవుడికి భయపడే వ్యక్తిగా ఉన్నాడు తండ్రి. భూలోకంలో నీ మాట విన్నాడు ప్రభా. నీ మాట విన్నాడు కనుకనైనా తన ప్రియమైన కుమారుడిని అర్పించినాడు తండ్రి. అవునైనా అబ్రహాము నువ్వు నా మాట వినినందున నీ భూలోక సమస్త వంశములు నీ మూలంగా ఆస్వాదించబడిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడిన గాక. అబ్రహాము ఆశీర్వాదాలకు మేము యోగులుగా ఉందుముగాక. ప్రతి ఒక్కరు కూడా తండ్రి అన్ని జనులు తండ్రి సమస్త భూలోక వంశంలో సమస్త భూలోక జనములంతా కూడా ఆస్వాదించడానికి తన్ని ప్రియమైన కుమారుడు పంపించి తండ్రి ప్రతి వారిని శాపమును కొట్టివేసి, పాపమును కొట్టివేసి నైనా ఈ లోకంలో వ్యాధులు బాధలన్నీ కొట్టివేసినైనా, దరిద్రతను కొట్టివేసినైనా మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని జ్ఞానవంతులుగా చేసినందుకే నీకు వందనాలు చెల్లి ప్రభా. మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని తండ్రి విమోచించబడే వారుగా చేసినందుకే నీకు వందనాలు. ధర్మశాస్త్రం యొక్క విమోచన ప్రతి ఒక్కలో వచ్చినైనా ఆయన్ని విడిపించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాక్యం ఎందరైతే వింటున్నారు ప్రతి వాని హృదయం తెరవబట్టడానికి నువ్వు సహాయం చేతండి. ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము ఆశీర్వాదాలకు యోగ్యులుగా ఉంటాయి నువ్వు సహాయం చేతండి. వ్యాధుల బాధలు ఉన్నవారు ప్రతి ఒక్కరు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగుగాక. యేసు నామములో తండ్రి ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల కలుగునుగాక. తండ్రి ప్రతి ఒక్క విషయంలో నువ్వు మేలు చేసి నువ్వు సహాయం చేయ ప్రభా. నీ నామానికి ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని వేడుకున్నాను తండ్రి.